ప్రభుత్వం స్పందన పూర్తిగా మోసపూరితంగా ఉంది. ఒక పక్క మినుము రైతులు పూర్తిగా ఆర్థికంగా పీకల్లోతు కూరుకుపోయి ఉంటే ఉట్టి మాటలతో కాలయాపన చేస్తానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇంకొక వారం రోజుల్లో మినపకాడని పీకేయడం జరుగుతుంది. కొంతమంది చాలా మంది రైతులు దాదాపు 50% మంది రైతులు పంట పీకటం కూడా నష్టమైన ఉద్దేశంతో మొత్తం కూడా మరి గొర్రెలు మేకల్ని పశువుల్ని మేపడానికి ఇచ్చేస్తాం జరుగుతుంది. ఎకరం 500కి 600 రూపాయలకి. మరి ఇదంతా పీకేసిన తర్వాత పశువులు మేసేసిన తర్వాత ఈ ప్రభుత్వం వెళ్ళి ఏమి చూస్తుంది? అక్కడ మేము డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే ఎన్యూమరేషన్ ప్రారంభించి ఎవరెవరైతే నష్టపోయారో ఆ రైతుల వివరాలన్నింటినీ కూడా నమోదు చేసి ఎకరానికి 15,000 రూపాయలు డిమాండ్ చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే రైతులు గత సంవత్సరం మినుముకి మంచి ధర వచ్చిందని చెప్పేసి దాదాపు 12 నుంచి 14,000 రూపాయలు ధర పలికింది బస్తా. సో దాని ఉద్దేశంతో ఈ ఏడు చాలా ఎక్కువ విస్తీర్ణంలో మినుము పంట వేయటం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రభుత్వ వైఫల్యం మూలంగా సాగునీరు అందక ఖరీఫ్లో వరి పంటను వదిలేసి లేటుగా మినుము పంటను కూడా వేయటం జరిగింది. దీని మూలంగా ఎక్కువ విస్తీర్ణంలో మినుము పంట పండి ఈరోజు రైతులు పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయినారు. ఈ కొత్త రకంగా వచ్చిన వైరస్ అంటే దాన్ని ఏదో తలమాడు వైరస్, అది అంటే పైన పూలన్నీ కూడా మాడిపోతాయి. అటువంటి వైరస్ కొత్త రకంగా వచ్చిన తర్వాత పంటను కాపాడుకోవడానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి పురుగు మందులు జల్లించడం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు ఎటువంటి పరిష్కారం చూపించలేకపోయారు, ఏ విధంగానూ రైతుకు సహాయపడలేకపోయారు. కనీసం ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎన్యూమరేషన్ ప్రారంభించి ఒక 2-3 రోజుల్లో ఎన్యూమరేషన్ పూర్తి చేసి ఫలానా రైతులకి నష్టపోయింది, ఇగో ఈ గ్రామాల్లో ఇంత పొలం నష్టపోయిందని చెప్పేసి పారదర్శకంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇదంతా ఏమీ లేదండి, రైతులను మోసం చేసి బోటగా ప్రభుత్వం ఇవాళ ఈ తెలుగుదేశం ప్రభుత్వం. రైతులను ఆదుకోవాలని మంచి ఉద్దేశం ఉంటే వెంటనే రెవెన్యూ శాఖలను మరి ప్రతి గ్రామాన దింపి ఎన్యూమరేషన్ చేయిస్తే రైతులు ఎంతమంది నష్టపోయారు, ఎంత నష్టపోయారు అనేది యథార్థమైన విషయంగా తెలుస్తుంది. కానీ ఎంతసేపు రైతుల్ని మోసగించడం, మేమేదో అది చేస్తాం ఇది చేస్తాం రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం రైతులను నట్టేయడం ముంచేసినటువంటి పరిస్థితి వల్ల సరైన టైంలో సాగునీరు ఇవ్వలేకపోయారు. అలాగే విత్తనాల్లో నకిలీ విత్తనాలు, అలాగే ఇవాళ ఒక తలమాడు జబ్బు అనేది ఇవాళ వచ్చి తెగులు వచ్చి ఇవాళ వేలాది ఎకరాలు ఇవాళ నష్టపోతే కనీసం ఇవాళ మరి వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి ఇవాళ అధికారులు మరి రైతులను ఆదుకోవాలనంటే ప్రత్యేకంగా వ్యవసాయ భూముల్లోకి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి జబ్బును పరిశీలించి దాన్ని వెంటనే తగు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ సరైన మందులు ఇవాళ మార్కెట్లో ఉండే విధంగా చూడటం పోయి ఇవాళ రైతులు మోసం చేసుకుంటే వెళ్ళటమే. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా నష్టపోయారు, రైతులను ఆదుకోవాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక విధాలుగా మరి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తే ఇదంతా కూడా ఏదో హాస్యంగా తీసుకుంటున్నారు. ఇది అంతేగాని ఇవాళ ప్రజలు రైతన్నలు నష్టపోయారే, రైతులకు మరి మనం ఆదుకుందాం, రైతులకు మనం అండగా ఉందామని అనే విషయం అనేది మాత్రం మనస్ఫూర్తిగా లేదు. కానీ రైతు ప్రభుత్వాన్ని చెప్పుకుంటాను మాత్రం ఉంటారు తప్ప రైతులు మోసగించే విధంగా ఇది పెద్ద ఎత్తున సాగుతుంది. రైతు ప్రభుత్వం కాదు, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిలో వ్యవసాయం బిగించేసే ముందు ఏరువాక అని చెప్పి ఒక ప్రాజెక్టు పెట్టి చాలా పూజలు పురస్కారాలు చేసి చాలా గొప్పగా మొదలుపెట్టాడు. ఆ ఏరువాక ఇచ్చిన రిపోర్టు ప్రకారం నెల రోజుల కింద 80,000 ఎకరాలు కృష్ణా జిల్లాలో పోయిందన్నారు. ఇప్పుడు రికార్డ్స్ ప్రకారం 130,000 ఎకరాలు నాశనం అయిపోయింది. ఇవాళ చూస్తే ఇంకొక 150,000 ఎకరాల్లో 2 బస్తాలే పండుతాయి అని చెప్పి ఆ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్స్ ఆధారంగా మొత్తం సర్వే చేసి ఎవరైతే నష్టపోతున్నారో ఆ రైతులకి మేము కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి 14 నుంచి 16,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికోసం ఖచ్చితంగా 15,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా, పురుగు మందుల సబ్సిడీతో ఇవ్వాలా అని చెప్పి మేము ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం. అందరూ రమ్మంటే వచ్చేస్తారండి, మీ ఇష్టం. లోపల రమ్మంటారు పని
ప్రభుత్వం కార్పొరేట్ ప్రభుత్వం